హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పెరిగే పురాణంలోని తిరునీలకంఠుని గురించి చరిత్ర తెలుసుకుందామండి. ఈ పెరిగే పురాణంలో 64 మంది శివభక్తులు ఉన్నారు. వారు తమిళనాట జన్మించి శివభక్తులుగా ప్రసిద్ధి చెందారు. ఎంతో మహిమాన్వితమైన సాక్షాత్ శివదర్శనం పొందినవారు. ఈ పెరిగే పురాణం గురించి 64 నాయనార్ల చరిత్ర విన్న వారికి పాప ముక్తి కలుగుతుంది. ఈ చరిత్ర మీరు విన్న మీ పాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఈ తిరునీలకంఠుని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. తిరునీలకంఠుడు సాక్షాత్తు శివదర్శనం పొందారు. వీరు ఎంత మహిమాన్వితమైన వారు. సాక్షాత్తు శివదర్శనం పొంది చిదంబరంలోని శివుడు తాండవించిన ప్రదేశము చిదంబరం. ఈ చిదంబరంలోనే ఈ తిరునీలకంఠుని చరిత్ర ఉద్భవించింది. ఈ 64 మంది నాయనార్ల గురించి మనము రోజుకు ఒకరిని తెలుసుకున్నాం. పాణినీయుడు అనే వ్యక్తి ఈ శివునికి ప్రార్థించడం వలన ప్రత్యక్షమైనాడు. చిదంబరంలో శివుడు ప్రత్యక్షమయ్యి నటరాజస్వామిగా, అమ్మవారు సుందరేశ్వరుడు శివగామినిగా కొలవబడుతున్నారు. అక్కడ శివగంగ కొలవంలో వినాయకుడు, నటరాజమూర్తి ఇవన్నీ ఎంతో విశిష్టమైనవి. ఈ చిదంబరం గురించి ముందు తెలుసుకోవాలి మనం. చిదంబరం చాలా విశిష్టమైనది అని మీకు అందరికీ తెలుసు. అక్కడే మన సంస్కృత భాషకి ఉద్భవం, మూలం అక్కడే పడింది. ఈ డమరకంలో నుంచి చిదంబరంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన బాలుడు తిరునీలకంఠుడు. తిరు అంటే పవిత్రమైనది అని అర్థం. ఈ పిల్లవాడు ప్రతిరోజు చిదంబర దేవాలయమునకు వెళ్ళుచుండేవాడు. ఎంతో సత్ప్రవృత్తిన కలిగిన పిల్లవాడు. ఈ బాలుడు చిదంబరంలోని ఆలయంలో ప్రతిరోజు అర్చన చేసుకుంటూ ఒక వేదం నేర్చుకుంటూ అతను ఎంతో బుద్ధిమంతునిగా ఉండేవాడు. అక్కడ దేవాలయంలోని పూజారులు శివగంగలో మునిగి ఆ బాలుడు ప్రతిరోజు శివగంగలో స్నానం చేసి నటరాజమూర్తి పెట్టిన పలహారములను భోజనముగా ప్రతిరోజు భోంచేసేవాడు. అక్కడ దద్దోజనము ప్రతిరోజు తినేవాడు. ఆ బాలుడికి వారు పూజారులు అందించేవారు. ఎంతో సత్ప్రవర్తనతో ఉండేవాడు, బుద్ధిగా ఉండేవాడు. తిరునీలకంఠుడు వేదాలను సకల విద్యను నేర్చుకున్నాడు. కారణజన్ముడు ఈ బాలుడు ప్రతిరోజు శివగంగలో స్నానం చేసి నటరాజమూర్తి పెట్టిన పలహార భోజనం ప్రతిరోజు భోంచేసేవాడు. ఇలా బాలుడు ఎంతో ఓం నమ శివాయ స్మరణ చేసుకుంటూ చాలా నిశ్శబ్దంగా మంచిగా పద్ధతిగా పిల్లవాడు ఆలయంలో సంచరిస్తూ ఉండే ఎంతో ఉత్తముడిగా ఎంతో పద్ధతిగా ఉండేవాడు, ఆచరణగా ఉండేవాడు. ఆ బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ బాలుడి గురి చూస్తూ ఉండగానే పెరిగిపోయాడు. వేదాలు నేర్చుకుని యుక్త వయసు వచ్చిన తరువాత తిరునీలకంఠునికి పెళ్లి చేసినారు. మంచి అందమైన సుందరిని పెళ్లి చేశారు. ఇద్దరు ఒకే వయస్కులై ఉండటం వలన ఇద్దరు ఎంతో శివపార్వతుల వలె కళకళలాడుతూ వెలుగొందుతూ ఉండేవారు. ఆమె సౌందర్యవతి. ఆమె పెళ్లికి ఒక షరతు పెట్టింది. నన్ను తప్ప ఏ పరస్త్రీని చూడకూడదు, ముట్టకూడదు. ఒకవేళ ముట్టినా మీరు ఇంకా నన్ను ముట్టరాదు అన్న విధంగా ఆమె వారికి పెళ్లికి ముందే షరతు పెట్టింది. ఈ షరతుతోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అన్యోన్యంగా కొద్ది రోజులు కాలం గడిచింది. ఒకరోజు తిరునీలకంఠుడు నాట్యశాలకు వెళ్ళాడు. అక్కడ నాట్యగత్తెను చూసి పరవశం చెందాడు, ఆశ్చర్యపోయాడు. ఆమె అంతకుముందు నీలకంఠుడిని ఆమె పిచ్చిలో పడిపోయాడు. ఆమె అందమునకు ఆయన పిచ్చిలో పడిపోయాడు. అలా రోజు వెతుకుతూ ఆమె అందానికి బానిస అయిపోయాడు. ఇంటికి రాకుండా సంవత్సరం రోజుల పాటు ఆమెతోనే గడిపాడు. సంవత్సరం తర్వాత తన భార్యని కలిశాడు తిరునీలకంఠుడు. భార్య దగ్గరికి వచ్చి ఆ 18 ఏళ్ల బాలుడు భార్య కోపం వచ్చి ఆయన, నువ్వు ఇప్పటి నుంచి నా చనిపోయే వరకు నన్ను తాకవద్దు. ఇన్ని రోజులు నన్ను మరిచి మీరు చెడుతురులు తిరిగారు కాబట్టి ఇంకా నన్ను ముట్టద్దు. మీరు ఏ ఆడదాన్ని ముట్టుకోవద్దు. ఇంకా ఎప్పుడు శివార్చనతో ఉండాలని ఆమె షరతు పెట్టింది. ఆ శివార్చనతోనే మీరు బతికిపోవాలి అని చెప్పింది. అలా వాళ్ళ కాపురం ఒకరినొకరు ముట్టుకోకుండా 75 సంవత్సరాలు గడిపారు. ఎంతో నిష్ఠగా శివుని ఆరాధనతో, సంధ్యావందనాలతో ఇద్దరు భక్తిపరులుగా శివభక్తితో శివుని కొలుసుకుంటూ
అలా జీవితాన్ని గడిపాడు. అలా 75 సంవత్సరాలు అయిపోయింది. వారు ఇరువురు ఒకరినొకరు ముట్టుకోకుండా 75 సంవత్సరాలు గడిపారంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వీరిరువురి భక్తికి పార్వతీదేవి చలించిపోయింది. శివునితో, పార్వతీ స్వామి, ఇరువురు ఇంత భక్తి పద్ధతులతో ఉన్నారు కదా, వారిని పరీక్షిస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించింది శివుని పార్వతీదేవి. అలా పార్వతీ మాటలు విన్న శివుడు వారి భక్తికి మెచ్చి వారికి వరం ఇవ్వండి అని కోరింది. అప్పుడు శివుడు సాక్షాత్తు జంగం దేవర వేషంతో కైలాసం నుంచి దిగి వచ్చి వారి ఇంటికి వచ్చి జంగం దేవరగా ఉండి నేను భిక్షగాడిని అని వారికి చెప్పి, భిక్షమెత్తుకునేవాడిని చెప్పి నేను ఏ విధంగా ముసలి దంపతుల దగ్గరికి వచ్చి శివుడు వారితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఆ శివుడు సాక్షాత్ జంగం దేవరకు వచ్చిన వారి ఇంటికి భిక్షగాడికి వచ్చారు. ఆ విధంగా ముసలి దంపతుల దగ్గరికి వచ్చి శివుడు, దంపతులారా నేను దేశ పర్యటనకు వెళ్ళాలి అని చెప్పారు ఆయన. ఆ ముసలి వేషంలో వచ్చి శివయ్య ఆ శివుని అని వాళ్ళు గుర్తించుకోలేదు కనుక శివయ్య వారికి పరీక్ష పెట్టారు. నా వద్ద ఒక బంగారు పాత్ర ఉంది, అది మీ దగ్గర ఉంచుకోండి, నేను తిరిగి వచ్చేదాకా నాకు ఆ పాత్ర మీ దగ్గరే ఉంచుకొని నాకు తిరిగి వచ్చినాక ఇవ్వండి అని ముసలి దంపతులను కోరాడు. వారు శివ అనుగ్రహం గుర్తించలేదు. అలాగే స్వామి అని వారు ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన ఇచ్చిన బంగారు పాత్రని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఖజానాలోని దాచిపెట్టుకున్నారు. అలా జంగమ దేవర ఎన్నో నెలలు తిరిగి రాకుండా ఉన్నాడు. ఆ జంగమ దేవర ఇచ్చిన పాత్ర తిరునీలకంఠుడు తీసుకొని తన ఖజానాలో దాచుకున్నాడు. ఆ పాత్ర ఉందా లేదా అని ప్రతిరోజు చూసుకుంటూ ఉండేవాడు. అలా వారిద్దరు దంపతులు అలాగే వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కఠోరమైన ఇద్దరు ఒకరినొకరు భార్యాభర్తలుగా ఉండకుండా. కొద్ది నెలల తర్వాత ఆ జంగమయ్య తిరిగి వచ్చాడు. నా పాత్ర నాకు ఇవ్వమని అడిగాడు. సరేనని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఖజానాలో ఆ పాత్ర కనిపించలేదు. వెంటనే జంగం దేవర వచ్చి చెప్పాడు. అతను కోప్పడ్డాడు. శివుడు కోప్పడి నా పాత్ర నాకు ఇవ్వండి, లేకపోతే నేను ఒప్పుకోనంటే, దేవుడు స్వామి మమ్మల్ని నమ్మండి, మేము దొంగలం కాదు, ఆ మీరు మిమ్మల్ని నమ్మాలి అంటే ఆ శివగంగలో మునిగి ఒకరి చేయి ఒకరు పట్టుకొని మునగండి, అదే ప్రమాణం, అలా ప్రమాణం చేస్తే నేను నమ్ముతానని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు వాళ్ళిరువురిని ఒకరినొకరు తాక్కోకుండా ఆమె ఒక కర్ర పట్టుకొని ఆయన ముందు ఆమె వెనుక దంపతులు పట్టుకొని ఆ శివగంగలో మునిగారు. శివగంగలో మునిగి వారు ఆ జంగమ దేవరికి నిరూపించారు. వెంటనే వాళ్ళు నవయవ్వనస్తులుగా 18 ఏళ్ల వయసున్న వారిలాగా వారికి తిరిగి నవయవ్వనం ప్రాప్తించింది. ఎదురుగా ఉన్న జంగం దేవర శివునిగా ప్రత్యక్షమై తిరునీలకంఠునికి వరములిచ్చారు. సో అయ్యా, మీ బ్రతికి మెచ్చాను, మీరు ఎంతో నిష్ఠగా నన్ను కొలిచారు కాబట్టి మీకు నవయవ్వనం ప్రాప్తించింది. ఇంక నుంచి మీరు ఇంకా 70 ఏళ్ళు బ్రతికి ఇప్పటి నుంచి పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండాలని దీవించారు. ఇది పెరియ పురాణంలోని తిరునీలకంఠుని గాథ. ఈ పురాణం విన్నవారికి, చదివిన వారికి శుభములు కలుగును. జై జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.